అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయబస్ ప్రతి ఒక్కళ్ళకి. టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్, విజయనగరం డిస్టిక్. మాధురు చేస్తున్న సహజం కాదు, అథారిటీ అంటారు. మరి వ్యభిచారం చేసి తప్పేమిటి అంటారు దువ్వాడ శ్రీనివాస్ గారు. మరి వ్యభిచారం చేసి తప్పే లేదనిపించింది అన్నమాట. ఇప్పుడు స్నేహమైన ఒక అబ్బాయి అమ్మాయి అయినా ఎక్కడైనా కలిసి ఉంటే ఒక లవర్గానో ఒక ప్రేమికుడుగానో మరి అనుకుంటారు. మరి ఒక ఇంట్లో ఉంటే ఒక ఉంచుకున్న దాంతోనే ఒక లంచతో సమానం అంటారు. మరి స్నేహబంధం అయితే ఒక అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు కలిసి స్నేహం అంటారు, ఇద్దరు అమ్మాయిలు కలిసి స్నేహం అంటారు. ఒక అబ్బాయి ఒక అబ్బాయి కలిసి దాన్ని ఏమంటారు? మరి ఇంత వయసు వచ్చినా కానీ, ఇన్ని సంవత్సరాలు అయినా కానీ, 50 సంవత్సరాలు, ఒకరు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాకా ఉంటుంది ఇద్దరికి, మాధురికి దువ్వాడ శ్రీనికి. అయినప్పుడు మరి ఒక ఇంట్లో ఉన్నప్పుడు భార్య లేకుండా, అవతల భర్త లేకుండా, యువతల భార్య లేకుండా ఇద్దరు ఒక చోట ఉంటే ఒక ఇంట్లో మరి సహజీవనం చేస్తుంది, దాన్ని ఏమంటారు? ఉంచుకున్న దాంతో సమానం అంటారా కాదా? అవును. మరి ఈమెమో అది కాదంటారు. మరి వాణి భర్త ఏమో వదులుకోవటానికి శ్రీరాముని కాదు అని ఉద్దేశంగా అంటారు. కావాల్సి ఉండి వాళ్ళు చెప్తున్నారు, నా భార్య మీద నిందలేస్తున్నారు అంటారు. మరి అంటే అతనికి వాణి భర్తకి ఏం చేసినా ఎలా చేసినా ఒక ఇంట్లో ఉండి చేసినా కానీ అతనికి తప్పేం లేదన్నమాట. మరి దువ్వాడ శ్రీనుకి మరి ఉంచుకున్నట్టే కదా, అతను ఉంచుకున్న చేసినా కానీ ఇతను ఏమైపోతాడు? భర్త మాధురి భర్త అంటే మాధురి భర్తకి ఏమైపోయినా ఎలా చేసినా కానీ ఒక సంపాదన కోసం రాకపోయినా ఒక సునకానందం పొందటానికి ఒక మగాడిలాగా ఉంటాడా, లేక వేరే విధంగా ఏమైనా ఉంటుందా? మరి సంపాదించడానికి చేత కానప్పుడు వాడిని ఏమంటారు అంటే భార్య మీద ఆధారపడి బతికేవాడిని ఏమంటారు? ఒకసారి చెప్పండి. ఇజ్రా అంటారా కాదా? మరి ఇజ్రా అయినప్పుడు ఏ విధంగా అనేది ఒకసారి ఆలోచించడం తప్ప కాదా అనటం. మరి మాధురి ఫేస్కి పెయింటింగ్ వేసిన దానికి ఇప్పుడు మామూలుగా ఉండేదానికి ఒకసారి చూడండి ఆమె ఏ విధంగా ఉంటుందో. పెయింటింగ్ వేస్తే ఒక హీరోయిన్ లెక్క మామూలుగా లేదు, అసలు పెయింటింగ్ తీసేస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. అప్పటికిప్పుడు తేడా అది. మరి మొహాలంటి ఆ విధంగా ఉంటుంది. మరి కారులో షికారుకి వెళ్ళటానికి, కారులో నుజ్జు అయిపోవటానికి ఇది ఒక సునకానందం పొందడానికి తప్ప దేనికి పనికొచ్చేది మాత్రం కాదు, ఒక సానుభూతి కోసం. మరి సావటానికైతే కారులో షికారుకి వెళ్ళవలసిన అవసరమేమి? కారులో షికారు వెళ్ళడానికి వచ్చి ఒక సానుభూతి పొందడానికి కానీ, కారు యాక్సిడెంట్ ఒక లారీకో బస్సుకో ఢీకో ఒక కొండకో తగులుకొని యాక్సిడెంట్ అయిపోతుంది. ఇది సానుభూతికి పనికొచ్చే వ్యవహారం చేశారు వీళ్ళు. మరి ఈమె చనిపోవాలి అని అనుకుంటే ఇంట్లో ఫ్యాన్లు ఉంటాయి, ఊరేసుకోవచ్చు. మరి ఇంట్లో పురుగుల మందులు ఉంటాయి, ఏ మందు అయినా కానీ ఎండ్రోసల్ఫాన్, మోనోక్రోటోఫాస్ ఏదో ఒక మందు ఉంటాయి, ఒక ఎలకల మందు సావడానికి తాగవచ్చు. మరి కారులో షికారుకి వెళ్ళడానికి కాకపోతే ఎందుకు? ఏదో ఒక సాంగ్ ఉంది, కారులో షికారుకి వెళ్తే పాల బుగ్గల పసిడిదానా అనే సాంగ్ ఒకటి ఉంది. మరి ఆ సాంగ్ ప్రకారం బుగ్గలు నెమురుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ఈ విధంగా చేస్తూ దాన్ని ఏమంటారు ఒక్కసారి చెప్పండి. ఇది ఏమిటంటే ఒక సానుభూతి కోసం వెళ్ళి సానుభూతి రాని అని అందరూ ఈ విధంగా అంటున్నారు కదా. ఇక ఓట్ల సింపతి కోసం, దేని సింపతి కోసం వీళ్ళు సానుభూతి పొందడానికి పోయిన వ్యవస్థే కానీ అంత తప్ప దేనికి పనికొచ్చే వ్యవహారం మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఒకరి ఇంట్లో ఉన్నప్పుడు ఒక సాధారణంగా నేనే చెప్తాగండి. ఇప్పుడు నా ఇంట్లో నేనున్నా ఇతర మహిళలు నాకు ఏదో పని ఉంది రాండమ్మద్దరు అంటే ఎవరు రావటం లే. ఒకసారి ఆలోచించండి. మరి దాన్ని ఏమంటారు? అమ్మాయి మీకు డబ్బులు ఇస్తాను, కావాల్సినంత డబ్బులు, నాకు వాడ పని ఉంది రాండి అమ్మాయి కొంచెం చేస్తే వాళ్ళ భర్తలు 100 ఆలోచిస్తారు వాళ్ళు. ఒకసారి చెప్పండి. మరి దాన్ని ఏమంటారు ఒకసారి చెప్పండి. ఒక ఎమ్మెల్యే కాబట్టి, ఒక ఎంపీలు కాబట్టి వాళ్ళకి ఎటువంటి తప్పులు ఏం లేదన్న, ఏం చేసినా ఎలా చేసినా తప్పేం లేదు. మరి దాన్ని ఏమంటారు ఒకసారి చెప్పండి. అది కాదు, అది చాలా పెద్ద తప్పు.
మీరు తప్పులు మీరు సరి చేసుకొని మీకై మీరు ఇప్పుడు వాని భర్త ఒకటి కాండి, మీ పిల్లలు ఒకటి కాండి, మరి ఈ మాధురి దువ్వాడ శ్రీనివాసు వాళ్ళ కుటుంబం ఒకటి కావాలి, మీరు దూరం కావాలి, వాళ్ళ ఫ్యామిలీని ఒకటి చేయండి అని తెలియజేస్తూ, ఇది చాలా మంచిది కూడా కాదు. స్నేహబంధం అంటే ఆ విధంగా ఉంటుంది, కానీ ఇది ఒక పనికిమాలిన వ్యవహారం కోసం చేసే పనితనం ఇది. ఇప్పుడు ఈ వైసీపీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా రాసలీలల కింద తిరిగారు. ప్రతిసారి కూడా చెప్పాను, ఇది రాసలీల వ్యవహారం కానీ మామూలు సంసారాలు చేసే వ్యవహారం కాదు. కాపురాలు తీసే వ్యవహారాలు మీరు చేసేదంతా. మామూలు పని చేసుకోవటానికి రమ్మంటే ఆలోచిస్తుంటారు రాష్ట్ర ప్రజలు. ఒకసారి చెప్పండి ఒక ఇంటికి అని తెలియజేస్తూ, ఇది చాలా మంచిది కూడా కాదు. రాష్ట్ర ప్రజలకి, శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.